తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చి సంవత్సరం గడుస్తుంది. ఈ సంవత్సర కాలంలో ఆయన ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేరాయి ఏంటి అనే విషయాలను మన నిజామాబాద్ జిల్లా ప్రజలను అడిగి తెలుసుకుందాం. వారు ఏమంటున్నారు, ఆయన పాలనపై ఎలా స్పందిస్తున్నారు, ఆయన ఇచ్చిన పథకాలు ఎంతవరకు అమలయ్యాయి అనే విషయాలను వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల్ దుబ్బాక గ్రామంలో ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడుతున్నాం. వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఈ రేవంత్ రెడ్డి ఇచ్చిన సంవత్సర కాలం అవుతుంది. అయితే సంవత్సర కాలంలో ఆయన పాలన ఎలా ఉంది? ఆయన పాలన ఇప్పటికైతే మంచిగానే ఉంది. ప్రతి ఒక్క రైతు ఆయనను చూసి మరీ మెచ్చుకుంటున్నారు. ప్రతి ఒక్కరికి బోనస్ వచ్చింది, అన్నీ వచ్చినాయి. బోనస్ రాలేదని ప్రతి ఒక్క వేరే వాళ్ళు టీఆర్ఎస్ కార్యకర్తలు ఏదో దుష్ప్రచారం చేస్తారు, కానీ ప్రతి ఒక్కరికి బోనస్ వచ్చింది. గృహలక్ష్మి వచ్చింది, ఉచిత కరెంటు, సిలిండర్ 500కే సిలిండరు, అన్నీ వచ్చినాయి. ఉచిత బస్సులు, లేడీస్కు ప్రయాణం, ప్రతి ఒక్కటి మంచిగానే ఉంది. కానీ వేరే వాళ్ళు వీళ్ళు టీఆర్ఎస్ కార్యకర్తలు అంతా దుష్ప్రచారం చేస్తారు, అది కరెక్ట్ కాదు. వచ్చినట్టు చెప్పారు, రానుంది అది రాలేదు అని చెప్పడం కరెక్ట్ కాదు. రుణమాఫీ కూడా ప్రతి ఒక్కరికి వచ్చింది. ఏవో కొన్ని బ్యాలెన్స్ ఉన్నాయి, ఆ బ్యాలెన్స్ కూడా వచ్చేస్తాయి. అవిటి గురించి ఏం టెన్షన్ లేదు. అయితే కొంతమందికి రుణమాఫీ కాలేదని కూడా అంటున్నారు, అందరికీ రాలేవు అనేది ప్రచారం జరుగుతుంది. దాంట్లో ఎంతవరకు నిజం ఉంది అంటారు? ఇప్పుడు 3 లక్షల మందికి వేసిరట వాళ్ళు, ఇంకా తర్వాత మళ్ళీ వేస్తామని అంటారు. అయితే మరొకరున్నారు, ఆయన్ని కూడా అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు కేసీఆర్ పాలన చూశారు 10 ఏళ్ళుగా తెలంగాణ వచ్చిన తర్వాత. ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన ఎలా ఉంది? రేవంత్ రెడ్డి పాలన సంవత్సరం లోపల మాత్రం ప్రతి ఒక్కరు మెచ్చుకుంటున్నారు. ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి పాలన ఏ విధంగా ఉందో ఇప్పుడు అదే పాలన రేవంత్ రెడ్డి చేస్తుందని చెప్పి అనుకుంటున్నారు. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు 2 లక్షల రుణమాఫీ చేసిండు, మళ్ళీ రేవంత్ రెడ్డి చేసిండు. కేసీఆర్ చేయలేడు, ఏ ప్రభుత్వం చేయలేదు. ప్రతి ఒక్క రైతు కూడా ఇలా ఉత్సాహంగా ఉన్నాడు. బోనస్ రాలేదంటే బోనస్ కూడా ప్రతి ఒక్క రైతుకు బోనస్ పడ్డది, అందరికీ బోనస్ పడ్డది. అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. 3వ విడత కూడా రుణమాఫీ వస్తుంది. ఎవరు కూడా రైతులు కూడా చిత్త చేయవద్దు. ఈ మన రేవంత్ రెడ్డి యొక్క పరిపాలన చూసి మాత్రము ప్రజలు, మహిళలు కానీ, రైతులు కానీ, కూలీలు కానీ అందరూ కూడా సంతోషపడుతుండ్రు. నిరుద్యోగులకు కూడా 55,143 మందికి ఇలా 1 సంవత్సరం లోపలనే ఉద్యోగం దొరికిందంటే అది చిన్నగా మాట కాదు. మన భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా ఇవ్వలేదు 1 సంవత్సరంలో ఇన్ని ఉద్యోగాలు. అటువంటి రేవంత్ రెడ్డిని ఇలా మెచ్చుకుంటున్నారు. ఈ కేసీఆర్ బీజేపీ వాళ్ళు కానీ, టీఆర్ఎస్ వాళ్ళు కానీ ఓర్వలేక వాళ్ళకు ఛార్జ్ షీట్ వేస్తామని, ఛార్జ్ షీట్ ఎందుకు వస్తుంది, ఛార్జ్ షీట్ వాళ్ళు నవ్వుతున్నారు పబ్లిక్ ఆ ఛార్జ్ షీట్ ఎందుకు అని. కాబట్టి ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. ఇంకా ఎన్నో అమలు ఉన్నాయి, వచ్చేది కూడా ఇందిరమ్మ ఇల్లు కూడా, ఇల్లమ్మ కూడా డిసెంబర్ సోనియా గాంధీ 9వ తారీఖు నాడు విడుదల చేస్తున్నారు. తప్ప అవి కూడా ఇండ్లు వస్తాయి. అందరూ కూడా సంతోషంగా ఉన్నారని తెలియజేస్తున్నాను. చాలా మందికి ఉద్యోగాలు లేక నిరుద్యోగులుగా ఉన్నారు. ఇప్పుడు వచ్చిన తర్వాత ఉద్యోగాలు వచ్చినాయి అంటున్నారు. మన గ్రామంలో ఏమైనా వచ్చినాయా? పోలీసు ఉద్యోగాలు వచ్చినాయి. 5-6-10 మంది దాకా వచ్చినాయి. మన దుబ్బాకలో వచ్చినాయి. ఒక 10 మంది దాకా దుబ్బాకలు వచ్చినట్టు మాకు వినికిడి. మా దుబ్బాక కూడా ఇంతవరకు కూడా ఉద్యోగాలు రాలేవు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాతనే మాకు ఉద్యోగాలు దొరుకుతున్నాయి. పోలీస్ రిక్రూట్మెంట్ మాత్రం 4-5 మాత్రం మంచి వచ్చినాయి. వాళ్ళు కూడా అంతా సంతోషంగా ఉన్నారు. ఇంకా ఉద్యోగాలు దొరుకుతాయి. 1 సంవత్సరం లోపల ఇన్ని ఉద్యోగాలు వచ్చినాయంటే ఇంకా 4 సంవత్సరాలు ఉన్నది. ఎంతమందికి ఉద్యోగాలు? నిరుద్యోగం అనే ఉండకుండా ఉంటుంది. ఒక నిరుద్యోగం ఉన్నా కానీ వాళ్ళకు ఉపాధి కల్పిస్తాడు రేవంత్ రెడ్డి. అందరు నమ్మకం ఉన్నది ప్రతి ఒక్కరికి. అయితే మరొకరున్నారు, ఆయన్ని కూడా అడిగి తెలుసుకుందాం. ఇప్పటివరకు రేవంత్ రెడ్డి పాలనలో మీకు ఎలాంటి పథకాలు అమలయ్యాయి, లబ్ధి పొందారని చెప్పండి. రేవంత్ రెడ్డి, మా ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సంవత్సరం గడిచిన సందర్భంగా ఎంతో సంతోషంగా ఉంది. సారు 6 గ్యారంటీల అమలు మాకు 100% అమలవుతున్నాయి. అందులో ప్లస్ బోనస్, సన్నరకం బోనస్ ఇస్తానని హామీ ఇచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు రైతు బంధు ఇవ్వలేరు, బోనస్ ఇలా ఇస్తారని కూడా ఏమైనా చేశారు. కానీ బోనస్ పడ్డ 10 నిమిషాలకే బోనస్ కూడా ఆటోమేటిక్గా రైతుల ఖాతాలోకి వచ్చాయి. ఎంతో సంతోషకరమైన వార్త ఇది. ప్లస్ ఈ రుణమాఫీ విషయంలో కూడా కొంచెము రైతుల మిస్టేక్ వల్లనే రుణమాఫీ అయిపోయింది. కానీ 100% రుణమాఫీ కంపల్సరీ అవుతుంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇల్లేని 10 ఏళ్ళు చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వము ఎంత రుణమాఫీ ఇస్తానని 5 ఏళ్ళు జరిగినా కానీ ఇవ్వలేకపోయింది. కానీ ఈ రేవంత్ రెడ్డి వచ్చి 2 లక్షల రుణమాఫీ ఒక్కసారి 3 విడతల్లో సంవత్సరం లోపే కంప్లీట్ చేయడం మాకు చెప్పుకోదగ్గ గర్వకారణము. అయితే ఈ రైతు బంధు రాలేదనేది ప్రచారం జరుగుతుంది. రైతు బంధు ఎప్పుడు ఇస్తారు మరి మీ గవర్నమెంట్? రైతు బంధు కంపల్సరీ సంక్రాంతి లోపు ఇస్తామని హామీ ఇస్తున్నాడు. కంపల్సరీ ఇస్తాడు. అది దానికి కూడా కొన్ని సర్వేలు చేస్తున్నారు. ఎందుకంటే వెంచర్లు ఉన్నాయి, అవి
రైతు పండియకున్నా ఫలితాలు పొందుతున్నారని దాని కొంచెం సర్వే చేస్తూ ప్లస్ పండిన పంటకే ఇవ్వాలని కోరిక ప్రకారం ఈ విధంగా ఫస్ట్ సారి కొంచెం జరగలేదు. ఈసారి సంక్రాంతి లోపు ఖచ్చితం రైతు బంధు అమలు అవుతుంది అని రేవంత్ రెడ్డి సార్ చెప్పారు. మరొకరున్నారు, ఆయన్ని కూడా అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఉద్యోగాలు ఎంతవరకు వచ్చినాయి అనుకుంటారు ఈ సంవత్సర కాలంలో? మన మాజీ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో 10 ఏళ్లలో జరగని అభివృద్ధి ఈ 1 year లో జరిగింది అనుకుంటున్నారా? లేదు, ఏం జరగలేదు. ఇప్పుడు జరిగింది. అప్పుడు కేసీఆర్ ప్రభుత్వము ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినా ఇవాళ పేపర్ రాస్తే రేపు ఎల్లుండి మళ్ళీ అదే ఏంటంటే మళ్ళీ లీక్ అయింది, పేపర్ లీకేజ్. డిఏఓ అయింది అంతే, అని ప్రతి ఒక్క ఎగ్జామ్ అంతే అయింది. రిజల్ట్ ఇవ్వడం కూడా 1 year 2 years ఆగిండు. ఆ కూడా జాబ్స్ కూడా 5,000 చిల్లరనే వేసిండు. అది డిఎస్సి 10 సంవత్సరాల నుంచి కూడా ఒకటే డిఎస్సి వేసిండు. అది కూడా 4,000 పోస్టులతోనే వేసిండు అంతే. అది కూడా మళ్ళీ ఏంది వేరే డిఎస్సి వేరే ఏదైనా వేద్దామన్నా చేద్దామన్నా కానీ ప్రతిదానికి ఆటంకులు, మధ్యవర్తితనం చేయడము, లేకుంటే పేపర్ లీక్ అవ్వడము, మళ్ళీ కండక్ట్ చేయడం అవడము. కానీ బాగా ఉపాధి లేకుండా అంటే ఉద్యోగులకు బాగా ఇబ్బంది పడ్డది. ప్రతి ఒక 6 నెలలు కూర్చోవడము, మళ్ళీ ఇంటికి రావడము, మళ్ళీ పోవడము, మళ్ళీ నోటిఫికేషన్ వచ్చిందని మళ్ళీ పోవడము, ఇవన్నీ ప్రాబ్లమ్స్ అయినాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం 3 నెలలని ఆల్రెడీ ఎగ్జామ్ రాసిన 3 నెలలకే మనకు ఆల్రెడీ అపాయింట్మెంట్ ఇచ్చి ఆల్రెడీ జాబ్లో జాయిన్ అవుతారు. అదొకటి. ఈ బూడి భూములు ఉన్నాయి, వాటి పనికిరాని భూములకు 100 ఎకరాలు 200 ఎకరాలకు రైతు బంధు ఇచ్చిండు. ఇప్పుడు సన్న రకాలకు వడ్లకు బోనస్ ఇవ్వడం చాలా మంచి ఫలితంగా నేను భావిస్తున్నాను. పనికిరాని భూమికి ఇచ్చే బదులు ఇప్పుడు పండించిన భూమికి ఇవ్వడము చాలా ఘనకార్యము. ఇలానే కంటిన్యూ చేయాలని మేము కూడా వేడుకుంటున్నాము. ఆ వేస్ట్ భూమికి అసలు ఇవ్వద్దు, పండించిన భూమికే బోనస్ ఇవ్వాలని మేము కూడా కోరుతున్నాం. రైతు బంధు కూడా అంటే మరొకరున్నారు, ఆయన కూడా అడిగి తెలుసుకుందాం. ఈ సంవత్సర పాలన మీద మీకు ఎలా అనిపిస్తుంది? మీరు ఎలాంటి పథకాలు పొందారు ఇప్పటి వరకు? మేము ఈ సంవత్సర కాలం ఒక సంవత్సరంలో చాలా పథకాలు పొందాము. ఉచిత కరెంటు, సిలిండర్ 500లకు, అండ్ మహిళలకు ఉచిత బస్సు, రుణమాఫీ, అండ్ ఇది ఇంకా సన్నబడ్లకు బోనస్ కూడా నేను పొందిన. స్పష్టంగా నేను కూడా పొందిన. ఇది రైతు బంధు అనేది ఇస్తానని చెప్తున్న సంక్రాంతి వరకల్లా కంపల్సరీ ఇస్తున్నాడు. ఇక్కడ సర్వే జరుపుతున్నాడు. దాని గురించి సర్వే జరిగిన తర్వాత పండని భూములకు కాకుండా పండే భూములకే రైతు బంధు ఇస్తానని రేవంత్ రెడ్డి గారు చెప్తుంది. ఈ సంవత్సరంలో అందరు రైతులు, ప్రజలు కూడా చాలా ఆనందకరంగా సంతోషంగా ఉన్నారు. సంవత్సరం డెవలప్ గురించి 10 ఏళ్ళు పరిపాలించిన కేసీఆర్ ప్రభుత్వం ఇప్పుడు అంతకుమించి ఇప్పుడు మన రేవంత్ రెడ్డి సీఎం గారు చాలా సంతోషంగా రుణమాఫీ కానీ, జాబ్స్ కానీ, మరియు పింఛన్లు కానీ, గృహలక్ష్మి కానీ, మళ్ళీ ఫ్రీ బస్సు కానీ ప్రతి ఒక్కటి సంతోషపరంగా ప్రజలకు అందిస్తున్నారు. మరియు సీఎం రిలీఫ్ ఫండ్ కూడా సంవత్సరంలో పనే పెద్ద ఎత్తున సీఎం రిలీఫ్ ఫండ్ అందించడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారు. మరియు మన భూపతి రెడ్డి సార్ గారు చాలా ప్రజలకు అందుబాటులో వండుకుంటూ మరియు మన ఊరూరు ప్రకారం ప్రతి ఒక్క సమస్యని తెలుసుకొని భూపతి రెడ్డి గారు దగ్గరుండి వారి సహాయ సహకారాలు అందిస్తున్నారని కోరుకుంటున్నాను. మాకు బస్సు ప్రయాణం ఫ్రీ బస్సే ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు. ఇంకా 500 సిలిండర్ కూడా ఇచ్చారు రేవంత్ అన్న. గత 10 ఏళ్ళు కొనసాగిన టీఆర్ఎస్ ప్రభుత్వం నియంత్రిత పాలనకు తనను పడగొట్టి ఏకపక్షంగా రేవంత్ రెడ్డి గారు చేసిన పోరాటానికి మరియు దాని ప్రతిఫలంగా తెలంగాణలో మన అధికారాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాబట్టుకోవడం చాలా సంతోషకరం. అదేవిధంగా గత ప్రభుత్వం చెప్పినటువంటి హామీలను నెరవేర్చక నియంత్రిత పాలనను కొనసాగించి, ఆ నియంత్రిత పాలన ఎట్లుందంటే వాళ్ళ బిడ్డ, వాళ్ళ కొడుకు, వాళ్ళ అల్లుడు, అదేవిధంగా గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో కూడా ఏకపక్షంగా ఒకరే అని చెప్పేసి ఆ విధంగా కొనసాగి ప్రజల్లో ఒక విధమైనటువంటి ఇది వాళ్ళేరా వాళ్ళ ఏకపక్షం అన్నట్టు అయిపోయి ఇప్పుడు ఆ గవర్నమెంట్ను కూడా ప్రభుత్వం పడగొట్టేసి ప్రజాపాలనను తెచ్చుకున్నాం. కాబట్టి ఈ గవర్నమెంట్ ప్రజల్లో చాలా సంతోషాన్ని ఇస్తుంది. చెప్పిన విధంగా హామీలను ఒకటొకటి నెరవేర్చుకుంటూ సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నటువంటి మన సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం కొనసాగుతుంది. దీనికి కష్టపడ్డ కార్యకర్తలుగా మాకు కూడా సంతోషం. ఎందుకంటే ప్రజల్లో కూడా మంచి అభిప్రాయం ఏర్పడింది ప్రభుత్వం పరంగా. ఇప్పుడు చెప్పినటువంటి హామీలలో గృహలక్ష్మి కావచ్చు, ఇప్పుడు ఒకటి మరియు 500కే సిలిండర్ ఇచ్చుడు, ఉచిత విద్యుత్, మరియు ఎక్కినటువంటి గత 6 నెలల్లోనే ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఏకైక ప్రభుత్వం మన దేశంలోనే మన కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది చాలా సంతోషకరం. మరియు మిగిలిన హామీలను కూడా నెరవేరుస్తారని
కోరుకుంటూ మరియు ముందుకు నడిచే ప్రభుత్వం కూడా ఇచ్చిన హామీలను త్వరలో నెరవేరుస్తారని మా రేవంత్ రెడ్డి గారు చెప్పారు. మరియు ఎక్కిన సంవత్సరంలోనే మన ఎమ్మెల్యే భూపతి రెడ్డి సార్ కూడా అన్ని గ్రామాలు తిరుగుతూ సమస్యలను ప్రజలను నేరుగా తెలుసుకొని వారి సమస్యలను కూడా నెరవేర్చడం జరుగుతుంది. మరియు ముందు కూడా మన ఇప్పుడు సుద్దురాం యానంపల్లి నుంచి కూడా పోతునూరుగుట్ట వరకు కూడా డబల్ రోడ్ శాంక్షన్ చేయడం జరిగింది. అతి త్వరలో రోడ్డు కావడం జరుగుతుంది. మరియు గృహలక్ష్మి కూడా ఇప్పుడు నెక్స్ట్ మంత్ చాలా అవుతుంది. ఆ స్కీమ్ కూడా చాలా సంతోషకరం అందరికీ. మరియు ఇప్పుడు అసత్య ప్రచారాలు చేస్తున్నటువంటి గ్రామస్థాయి నాయకులు కావచ్చు, ప్రతిపక్ష నాయకులు కావచ్చు, వారు రైతు బంధు విషయంలో అందరికీ ప్రజల్లో వేరే ప్రచారం చేస్తున్నారు, దుష్ప్రచారం. ఆ దుష్ప్రచారం చేసినటువంటి కొద్ది రోజులకే గవర్నమెంట్ కొన్నటువంటి సన్నబ్ రకంకి బోనస్ రూపంలో వారి అకౌంట్లో కూడా పడ్డది. అప్పటి నుండి నోరు చాటు చేసుకోవడం జరిగింది. దీన్ని కూడా మేము సంతోషంగా వ్యవహరిస్తున్నాం. ఇలా మరిన్ని కార్యక్రమాలు కూడా ముందు కొనసాగుతామని తెలియజేస్తూ గవర్నమెంట్ కూడా ముందుకు సక్సెస్ఫుల్గా రన్ కావాలని కోరుకుంటున్నాం. జై రేవంత్ రెడ్డి, జై భూపతి రెడ్డి. అయితే మొత్తం మీద చూసుకున్నట్టయితే రేవంత్ రెడ్డి పాలన సంవత్సరంలో కేసీఆర్ 10 సంవత్సరాల పాలన తలపించేలా చేశాడు. ఇప్పటివరకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాడు. ఒక రైతు బంధు మాత్రమే రాలేదు, దానికోసం కూడా కొన్ని సర్వేలు జరుగుతున్నాయి. అవి కంప్లీట్ అయిన తర్వాత వస్తాయనే నమ్మకం మాకుంది. రేవంత్ రెడ్డి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు. అదేవిధంగా ఉద్యోగాల విషయంలో 10 ఏళ్లలో కేసీఆర్ ఇవ్వని ఉద్యోగాలు 1 ఇయర్ లోపే ఉద్యోగాలు 1,00,000కు పైగా ఇచ్చారని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఇది రేవంత్ రెడ్డి పాలనపై ప్రజల స్పందన.